అందరికీ నమస్కారం. మన ఆరోగ్యం మన చేతుల్లో అనే కార్యక్రమానికి స్వాగతం అండి. ఇప్పటి వరకు కూడా కుష్టి వ్యాధితో వచ్చేటువంటి చర్మ వ్యాధి గురించి మనం మాట్లాడుకున్నాం. కుష్టి వ్యాధి ప్రారంభ దశలో చర్మ వ్యాధి అని, ఆ చర్మం మీద స్పర్శ లేని మచ్చలు, రాగి రంగు మచ్చలు, చర్మానికి కొద్దిగా ఉబ్బెత్తుగా ఉండే మచ్చలు, చర్మానికి ఇంకా తక్కువగా ఉండే మచ్చలు, అంటే వారు ఉండే రంగును బట్టి ఆ మచ్చల యొక్క పరిమితి కూడా ఉంటుందండి. వాటి గురించి చెప్పుకున్నాం. వాటి మీద స్పర్శ ఉండదు, చెమట పోయేది, ఇంకొంతకాలం ఆగితే వెంట్రుకలు కూడా ఆ చర్మం మీద ఉండదు. ఈ దశను కానీ మనము ఆపివేస్తే, ఈ దశలో హాస్పిటల్కి వెళ్లకుండా మనము ఏమి దురద లేదులే, స్పర్శ లేదులే అని అజాగ్రత్తగా ఉంటే వెంటనే కొన్ని నరాలు కూడా దెబ్బతింటాయండి. ఆ నరాల పేరే పెరిఫెరల్ నర్వ్స్. అసలు ఈ పెరిఫెరల్ నర్వ్స్ అంటే ఏంటి? పెరిఫెరల్ నర్వ్స్ అంటే మెదడు నుంచి వచ్చేటువంటి ఆజ్ఞలను, వెన్నుపూస నుంచి వచ్చేటువంటి ఆజ్ఞలను మన చర్మానికి, మన శరీరంలో ఉన్న అన్ని అవయవాలకు ఆ ఆజ్ఞలను చేరవేసే నరాలనే ఈ పెరిఫెరల్ నర్వ్స్ అని అంటారు. అయితే ఈ పెరిఫెరల్ నర్వ్స్ బ్రెయిన్కి, తర్వాత మనకున్నటువంటి వెన్నుపూసకు అటాచ్ అయి ఉంటాయండి. ఇవన్నీ కూడా మన శరీరం అంతా కూడా అనేక చోట్ల ఏర్పాటు చేయబడి ఉంటాయి. అయితే ఈ పెరిఫెరల్ నర్వ్స్ మెదడు ఇచ్చినటువంటి ఆజ్ఞలన్నింటినీ కూడా శరీరానికి, శరీరంలో ఉండే అవయవాలకు చేరవేసే కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాయి. దీన్ని ఇంకొక ఉదాహరణగా కూడా చెప్పొచ్చు. పెరిఫెరల్ అంటే చేత్తో ఇట చెయ్యి మీద తడిమినప్పుడు చేతికి తగులుతూ ఉంటాయి ఆ పెరిఫెరల్ నర్వ్స్. అవేమిటో కొన్ని మీకు ఇప్పుడు చెప్తాను. అంటే ఈ కుష్టి వ్యాధిలో చర్మ వ్యాధిగా ఉన్నప్పుడు పేషెంట్స్ ఎవరైతే అశ్రద్ధ చేస్తారో వెంటనే సెకండ్ స్టెప్ ఏమవుతాయి అంటే ఈ పెరిఫెరల్ నర్వ్స్ డ్యామేజ్ అవుతాయి. అయితే ఈ కుష్టి వ్యాధిలో డ్యామేజ్ అయ్యేటువంటి పెరిఫెరల్ నర్వ్స్ అనేది ఏమిటి అనేది అని చెప్తే, ఇక్కడ మనకి ఫేస్ దగ్గర మెడ మీద ఒక నర్వ్ ఉంటుందండి. ఇట తడిమితే తెలుస్తుంది, దాన్ని ఫేషియల్ నర్వ్ అంటారు. తర్వాత భుజం ప్రక్కనే, భుజం క్రింద ఒక నర్వ్ ఉంటుందండి, దాన్ని రేడియల్ నర్వ్ అంటారు. అలాగే ఇక్కడ ఎల్బో జాయింట్లో ఒక నర్వ్ ఉంటుందండి, దీన్ని అల్నార్ నర్వ్ అని అంటారు. అలాగే మణికట్టు దగ్గర కూడా ఒక నర్వ్ ఉంటుందండి, దీన్ని మీడియన్ నర్వ్ అంటారు. అంతేకాకుండా కాలు మడమ దగ్గర వెనకాల భాగంలో బయట వైపున ఇట్లా తడిమితే ఒక నర్వ్ తగులుతుందండి, దీన్ని లేటరల్ పాపులేటియల్ నర్వ్ అంటారు. అయితే ఇంకొకటి కాలు మన మడమ దగ్గర లోపల వైపు ఉన్నటువంటి కీలు, ఉబ్బెత్తుగా ఉండే కీలు క్రింద భాగాన్ని తడిమితే దాన్ని పోస్టీరియర్ టిబియల్ అంటారు. అంటే కుష్టి వ్యాధిలో ఈ 6 రకాల పెరిఫెరల్ నర్వ్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ఈ యొక్క పెరిఫెరల్ నర్వ్స్లోనే కుష్టి వ్యాధికి సంబంధించినటువంటి ఈ మైకోబాక్టీరియం లెపరే అనేటువంటి సూక్ష్మక్రిమి దాగి ఉంటుంది. ఈ 6 నరాలు ఎలా ఉంటాయో, ఎక్కడ ఉంటాయో, ఏ స్థానంలో ఉంటాయి అనేది నేను ఇప్పుడు మీకు ఒక బొమ్మ ద్వారా, ఒక మనిషి యొక్క బొమ్మ ద్వారా నరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది నేను బొమ్మ ద్వారా మీకు చూపిస్తానండి. తర్వాత ఈ యొక్క పెరిఫెరల్ నర్వ్స్ యొక్క విధులు ఏమిటి అంటే, ఒక్కొక్క పెరిఫెరల్ నర్వ్ కూడా 3 ఫంక్షన్స్ కలిగి ఉంటుందండి. మొదటిది సెన్సరీ ఫంక్షన్, రెండోది మోటార్ ఫంక్షన్, మూడోది అటానమిక్ ఫంక్షన్. సెన్సరీ నర్వ్ అంటే ఏంటండి? సెన్స్ అంటే తెలుసు కదా. ఈ యొక్క పెరిఫెరల్ నర్వ్ ఉండటం వల్లనే సెన్సరీ అంటే మనం చేత్తో ఇట్లా మనల్ని ఎవరన్నా తాకినా, మనల్ని మనమే తాకినా కూడా అది సెన్సేషన్ తెలుస్తూ ఉంటుంది. దీని యొక్క ముఖ్య కర్తవ్యం ఏంటి? పెయిన్, టెంపరేచరు, అలాగే హీటు, తర్వాత ప్రెషరు, ఇవన్నీ కూడా ఈ యొక్క సెన్సరీ ఫంక్షన్ వల్లనే మనకి తెలుస్తూ ఉంటాయి. అలాగే ఈ పెరిఫెరల్ నర్వ్లో సెకండ్ ఫంక్షన్ అయినటువంటి దాన్ని మోటార్ ఫంక్షన్ అంటారు. ఈ మోటార్ ఫంక్షన్ వల్ల కండరాలు అటు ఇటు కదలటానికి, అంటే మనం నడవటానికి, ఒకవైపు నుంచి ఒకవైపు కదలటానికి, మనం చేయి మడుచుకోవటానికి, ఎగ్జాంపుల్ కాళ్ళు మడుచుకోవటానికి, వీటన్నిటికీ ఉపయోగపడే ఫంక్షన్ ఏంటండి? మోటార్ ఫంక్షన్ అని అంటారు. తర్వాత అటానమిక్ ఫంక్షన్ అంటే మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా అవి జరిగిపోతూ ఉంటాయి. ఎగ్జాంపుల్గా ఏంటంటే గుండె కొట్టుకోవటం,
అలాగే శ్వాస తీసుకోవటం, అలాగే తిన్న ఆహారం జీర్ణం చేసుకోవటం, ఇవన్నీ కూడా మన శరీరం మీద చెమటలు పట్టడం, ఎండలోకి వెళితే చెమటలు పడతాయి. ఇవన్నీ కూడా మనకు తెలియకుండా జరిగిపోతూ ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్, మనం నడుస్తూనో బండి మీద వెళుతున్నప్పుడు మన కంటికి అడ్డంగా ఏదన్నా వచ్చిందనుకో, ఆటోమేటిక్గా నీకు తెలియకుండానే కళ్ళు మూసుకుపోతుంది. అంటే దీనికి కారణం ఏంటి అంటే, నీ యొక్క కంటి దగ్గర ఒక పురుగు వస్తుంది, నువ్వు కన్ను మూసుకో అని మెదడు ఆజ్ఞించేదాకా ఆగదు, ఆటోమేటిక్గా మూసుకుపోద్ది అనమాట. దాన్నే మనము ఎటానమిక్ ఫంక్షన్ అని అంటాం. అంటే సెన్సరీ ఫంక్షను, మోటార్ ఫంక్షను, ఎటానమిక్ ఫంక్షను, ఈ 3 ఫంక్షన్స్ కలిగి ఉన్నటువంటి ఈ యొక్క పెరిఫరల్ నర్వ్స్ లెప్రసీలో ఇన్వాల్వ్ అయితే చాలా ప్రమాదకరంగా ఉంటాయండి. అందువలన ఈ పెరిఫరల్ నర్వ్స్ దాకా రాకముందే కుష్ఠవ్యాధి మచ్చల రూపంలో ఉండగానే అందరినీ కూడా మేల్కొని, అందరూ కూడా ఒకరినొకరు షేర్ చేసుకుని ఈ యొక్క కుష్ఠవ్యాధి గురించి తెలుసుకొని, ఎటువంటి మచ్చ ఉన్నా కూడా ప్రతి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో, ఈవెన్ సచివాలయంలో మా ఏఎన్ఎం గారు ఉంటారు, ఆ ఏఎన్ఎం గారిని అడిగినా కూడా మీకు వివరాలు చెప్తారు. అందువలన మీరందరూ కూడా ఈ యొక్క నరాల ఇన్వాల్వ్మెంట్ కాకముందే, మచ్చల రూపంలో ఉండగానే అందరూ కూడా ఈ యొక్క కుష్ఠవ్యాధి గురించి తెలుసుకొని 10 మందికి తెలియచేసి, మీ ఇంట్లో మీరే సెల్ఫ్ చెకౌట్ చేసుకొని, తర్వాత మీ చుట్టాలకు చెప్పి, మీ ప్రక్కలు చెప్పి సొసైటీలోకి తీసుకువెళ్ళి కుష్ఠవ్యాధిని అంతరింప చేయాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ప్రజలందరూ కూడా ఉండాలని మీ అందరికీ మనవి చేస్తున్నానండి. అందువలన ఈ యొక్క వ్యాధికి సంబంధించిన లక్షణాలు చిన్న ఒక లక్షణం కనపడ్డా కూడా వెంటనే మా యొక్క ఆరోగ్య కార్యకర్తకు తెలియచేస్తే మేము వెంటనే వచ్చి వారిని తీసుకొచ్చి అన్ని టెస్టులు చేసి ఇది వ్యాధా కాదా, వ్యాధి అయితే ఏం చేయాలి అనేటువంటిది మేము నిర్ణయం తీసుకుంటాం. దీని అంతటికీ కూడా ఒక పెద్ద ఒక వ్యవస్థే ఉందండి మన రాష్ట్ర వ్యాప్తంగా. మాది నేషనల్ ప్రోగ్రామ్, NLUP అంటారు, నేషనల్ లెప్రసీ ఎరడికేషన్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాంలో మేమందరము వర్క్ చేస్తూనే ఉన్నాము. ఇంత టెక్నాలజీ వచ్చినటువంటి, ఇంత హైగా టెక్నాలజీ ఉన్నటువంటి ఈ రోజుల్లో కూడా ఇంకా కుష్ఠవ్యాధిగ్రస్తులు ఎక్కడో తెలియకుండా ఉన్నారు అంటే వాళ్ళకి ఏమీ తెలియదు కాబట్టి వాళ్ళకి బయటికి రావట్ల పాపం. అందువల్ల అటువంటి లక్షణాలు ఎవరికైనా కనపడితే మీరు వాళ్ళని ఎడ్యుకేట్ చేసి, మోటివేట్ చేసి వాళ్ళని మా దగ్గరకు పంపించే బాధ్యత ప్రజలందరూ తీసుకోవాలని మనవి చేస్తున్నానండి. మీకు ఇప్పటికే చాలా ఫోన్లు వస్తున్నాయి, చాలా కామెంట్స్ కూడా వస్తున్నాయి. మరి నేను ప్రజలకు దగ్గరగా, ప్రజలకు అర్థమయ్యే భాషలో ఈ వ్యాధి గురించి చెప్పాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో నేను ఈ వీడియోలు చేస్తున్నానండి. ఈ యొక్క పని దేవుడు వృధా చేయడు అని నేనైతే విశ్వాసంతో నమ్ముతున్నాను. ప్రతి ఒక్కరికి కుష్ఠవ్యాధి అంటే ఇలా ఉంటుంది. వ్యాధి రాకముందు కాదండి, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు. వ్యాధి రాకముందే మన జాగ్రత్తలు మనం తీసుకొని మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా ప్రజలందరూ గడపాలని ఆశిస్తూ, మీకు ఎటువంటి అనుమానాలు ఉన్నా నా యొక్క ఈ క్రింది నంబర్కి తెలియచేసి మీరందరూ కూడా దీన్ని వైరల్ చేసి, లైక్ చేసి అందరికీ షేర్ చేయాలని మీ అందరికీ మనవి చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.